హలో హాయ్ అండి. ఇదైతే శనగపప్పు మసాలా కర్రీ, ఉడకబెట్టిన గుడ్లు వేసి వండడము పాతకాలం వంట ఇదైతే. శనగపప్పు అయితే ఉడకబెట్టి పెట్టుకోవాలి. ఇంకా టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ధనియాలు కొంచెం వేపుకోవాలి. ధనియాలు కూడా కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఆయిల్, మళ్ళీ దంచనివి గరం మసాలా, కొత్తిమీర, దంచనివి గరం మసాలాలు ఉంటాయి కదా అవి. అంటే దంచిన గరం మసాలా పొడి ఇంట్లో చేసుకునేది అయితేనే బాగుంటుంది కదా. దంచిన మసాలా పొడి ఉంటే మసాలా పొడి వేసుకోవచ్చు. అది లేకపోతే ఇట్లా దంచనివి ఆయిల్లో, వేడి ఆయిల్లో వేసుకుంటే అదే టేస్ట్ వస్తుంది. ఇంకా స్టవ్ అయితే వెలిగించి గిన్నె పెట్టేసుకున్న, అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకున్నా. ఇంకా ఇవి దంచని మసాలాలు ఉన్నాయి కదా, ఇట్లా ఆయిల్ అయితే వేసిన. ఇంట్లో గరం మసాలా కొట్టింది అయితే లేదు, అందుకని ఇట్లా వేసినా కూడా అదే ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర కూడా ఎట్లయినా ఎప్పుడైనా లేకపోతే ఇలా వేసుకోవచ్చు, అదే టేస్ట్ వస్తుంది. ఇంకా అవి కొంచెము వేగగానే ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసినవి ఉన్నాయి కదా, ఇవైతే వేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేపుకుంటే కొంచెం తొందరగా మగ్గుతాయి. ఇంకా కొద్దిగా మగ్గగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచింది అయితే బాగా టేస్ట్ ఉంటుంది. ఏ కూరలోకైనా ఇట్లా మసాలా పప్పుకు కూడా ఫ్రెష్గా మనం చికెన్, మటన్ వండుకుంటే ఎట్లానో ఇట్లా మసాలా శనగపప్పు కర్రీ కూడా ఫ్రెష్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొంచెం పసుపు, టమాటాలు వేసుకొని ఇంకా కొంచెం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు అయితే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుంటే టమాటాలు కూడా కొంచెం మగ్గిపోతాయి. ఇంకా ఉడకబెట్టిన శనగపప్పు ఉంది కదా, అదైతే వాటర్ పక్కన పెట్టుకొని శనగపప్పు మాత్రం వేయాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు, ఎక్కువ పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఉప్పు ఇప్పుడైతే ఇంకొంచెం వేసిన, ఎందుకంటే కూరకు సరిపడంత అప్పుడైతే కొద్దిగా వేసాను కదా. ఇంకా కారం అయితే మీ ఇష్టము, మాకు నచ్చినంత అయితే. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువనే వేసిన. కొంతమంది తక్కువ తింటారు కదా, మేమైతే ఎక్కువ తింటాం, అందుకే కొద్దిగా ఎక్కువనే వేసినాం కారం అయితే. కారము, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంకా వాటర్ అయితే కొంచెం మగ్గనిచ్చి వాటర్ అయితే పోసుకోవాలి. అదే పప్పు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి అయితే పోసుకోవాలి. అవి పోసుకున్నాక అవి సరిపోకపోతే ఇంకా వాటికి ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం మగ్గాలి, మంచిగా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అయితే మగ్గాలి. అయితే గుడ్లు అన్నా కదా, గుడ్లు ముందే ఉడకబెట్టి పెట్టుకోవాలి. గుడ్లు బాయిల్డ్ చేసి అయితే పెట్టినా, నేనైతే బాయిల్డ్ చేసి కట్ చేసి అయితే పెట్టిన. ఇంకా ఇది దగ్గరికి ఇట్లా ఉడకగానే, పప్పు అయితే దగ్గరికి ఉడకగానే ఇట్లా గుడ్లు అయితే పొట్టు తీసి పెట్టుకుంటాం కదా ఉడకబెట్టి, వాటికైతే కొంచెం కాట్లు పెట్టాలి. కాట్లు పెడితే ఏంటంటే మసాలా మొత్తం దాంట్లోకి గుడ్లోకి ఎంటర్ అవుతుంది. అందుకనైతే ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. మరి ఈ కూర అయితే ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. కొంచెం సేపు గుడ్లు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇంకా అంతే అండి. ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ధనియాల పొడి నేను వేసేసిన, స్కిప్ అయిపోయింది. దాని తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా ఇంతే కర్రీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. బగారా రైస్కైనా, వైట్ రైస్కైనా, చపాతీకైనా చాలా బాగుంటుంది ఈ వంట అయితే. అమ్మమ్మ కాలపు నాటి వంట. నాకైతే అమ్మమ్మ చాలాసార్లు చేసి పెట్టింది, నేనైతే చాలాసార్లు తిన్నా, అందుకే గుర్తుకొచ్చి అయితే చేసిన. ఇట్లా ఇంట్లో చేసిన, అందుకని అయితే వీడియో పెట్టిన. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇది.